నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి తనెత్తు తులభారం సమర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న హోంమంత్రి మన్యం జిల్లా కురుపాం ఘటనపై నిపుణుల కమిటీ వేశామని హోంమంత్రి ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని ప్రైవేటీకరణ ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతుల లేమిపై ఆందోళన వ్యక్తం ఈ నెల 9న నర్సీపట్నం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం ఇక డీటెయిల్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఎన్నికల నిర్వహణపై సమగ్ర ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు జిల్లాలోని సబ్ కలెక్టర్ ఆర్డీఓలు జెడ్పీటీసీ ఆర్ఓలు ఎంపీటీసీ ఆర్ఓలు క్లస్టర్ అధికారులు డిఎల్పీఓలు ఎంపీడీఓలు తహసీల్దారులు ఎంపీఓలకు ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడారు ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ చేయగలిగే వాళ్ళం కానీ అట్ అ టైమ్ వీఆర్ కండక్టింగ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ జీపీ ఎలక్షన్స్ కాబట్టి వీ వాంటెడ్ టు థరోలీ ఎక్స్ప్లెయిన్ ది రూల్ పొజిషన్స్ టు యూ సో దట్ మీకు కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ కోఆర్డినేషన్ కోసం కూడా మీరు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీకు పరిచయం ఉంటే టైం టు టైం మీరు డౌట్స్ క్లారిఫై చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టాము. సో మై రిక్వెస్ట్ ఇస్ ఈ స్టార్టింగ్ పార్ట్ నామినేషన్ స్క్రూటినీ బ్యాలెట్ పేపర్ ఈ ఆస్పెక్ట్ లో మీరు అందరూ చాలా థరోగా ఫోకస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాస్ దిస్ ఇస్ ది ఆస్పెక్ట్ వేర్ జస్ట్ పీపీటీలో చూసి ఓకే వచ్చేసింది అనుకోకుండా మీకు ఏవైతే మెటీరియల్స్ వాట్సాప్లో షేర్ చేస్తారో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు సొంతగా చదవండి. అండ్ ఆరో హ్యాండ్ బుక్స్ వచ్చారు అందరికి ప్లీజ్ కలెక్టెడ్ ఫ్రమ్ సిఓ గారి నుంచి తీసుకోండి. బట్ ఈ ఆరో హ్యాండ్ బుక్ అనేది ప్లీజ్ కీప్ ఇట్ నెక్స్ట్ టు యూ అండ్ రీడ్ ది ఎంటైర్ హ్యాండ్ బుక్. మీరు జస్ట్ పీపీటీలో చూసినంత వరకు సరిపోదు, మీరు ఒకసారి హ్యాండ్ బుక్ చదివితేనే యూ విల్ అండర్స్టాండ్ ద కంప్లీట్ ఇన్నోవేషన్స్ ఇట్లాంటివి ఏమీ మనం ఎలక్షన్స్లో చేయడానికి లేదు. జస్ట్ హ్యాండ్ ఎంతమంది ఇంతకుముందు ఆర్ఓ డ్యూటీ చేశారు ఎంపీటీసీకైనా జెడ్పీటీసీకైనా ఒకసారి ఆన్సర్ దట్ ఈ ఫుల్ డే ట్రైనింగ్లో మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి అంశం పైన కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. డౌట్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఇక్కడున్న మాస్టర్ ట్రైనర్స్ తో క్లారిఫికేషన్ ప్రాసెస్ లో ది మోస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ చేసి గద్దెనెక్కిన తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ స్థాయిలోని ముఖ్య నాయకులను బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మా కమిటీ చైర్మన్తో సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సమావేశంలో ఓట్ చోరీపై పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ చేయాలని సూచించారు.
సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాల ప్రతి గ్రామంలో 100 మందితో మరియు 2 మున్సిపాలిటీలో ప్రతి వార్డులో 100 మందితో సంతకాల సేకరణ చేయాలని, తద్వారా ప్రజలకు బీజేపీ పార్టీ దొంగదారిన ప్రభుత్వంలోకి వచ్చిన విషయం తెలిపేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సంతకాల సేకరణ 12/10/2025 నాటికి ముగించాలని నాయకులకు ప్రధానంగా ఏంటంటే ఈ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశం మొత్తంలో ఎలక్షన్ కమిషన్లో అధికారుల రూపాలతో దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో దొంగ ఓట్లు బీజేపీ గవర్నమెంట్ దొంగ ఓట్లు తయారు చేసేది. దానివల్లనే అనేక రాష్ట్రాల్లో బీజేపీ కంటిన్యూగా అధికారంలో వస్తుంది. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎంపీలు ఓడిపోయే బీజేపీ ఎంపీలు కూడా గెలుస్తున్నారు దొంగ ఓట్లతో అనేది కొన్ని ప్రూఫ్ తోటి మనకు ఆ మధ్యన రాహుల్ గాంధీ గారు కొంత విజయంతో ప్రవేశపెట్టారు. దేశం మొత్తంలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గ్రామం నుంచి ఒక 100 మంది సంతకాలు, అంటే ఈ దొంగ ఓట్లు ప్రతి ఊళ్ళో గ్రామంలో ప్రతి గ్రామంలో టౌన్లో ప్రతి వార్డులో దొంగ ఓట్లు తయారు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఇక ఇంకోటి ఏముందంటే, సపోజ్ ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రం నుంచి ఇక్కడే చేస్తుంది, ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రం నుంచి. ఇప్పుడు వేరే రాష్ట్రాలు అనేది మనం ఐడెంటిఫై చేయలేము, కిరాయికున్నారో ఏమున్నారో అని అనుకుంటాం మనం జనరల్గా. అయితే బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, బీజేపీకి ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో, ఆ అనుబంధ సంస్థల ద్వారా, అనుబంధ సంస్థలు అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, లేదా ఇట్లా శిశు మందిరు, లేకపోతే జాగరణ, స్వదేశీ జాగరణ, వాళ్ళకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బిఎంఎస్, ఇట్లా బజరంగ దళ్, ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు. కాబట్టి కొంత వాళ్ళకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ రకంగా కంటిన్యూగా, అంటే మన పార్లమెంట్లో గెలిపోయే సందర్భంలో కూడా దొంగ ఓట్లతో చాలా ఎంపీలు, దాదాపు ఒక 50-60 ఎంపీ సీట్లు గెలవడానికి కారణం దొంగ ఓట్లే అనేది నిర్ధారణలో రాహుల్ గాంధీ. తిరుపతి అర్బన్ తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 195/2, 195/4లోని సర్వే అకాడమీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల ఆక్రమణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బొమ్మల క్వార్టర్స్ వద్ద పేదలు పెద్ద సంఖ్యలో గుమిగూడగా తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ కాడ పెద్ద గౌరవం వాళ్ళకి మంచి బాగున్నారా కోసం వచ్చాము, మీరు అన్యాయంగా అడ్డుకుంటున్నారు. ఏమో చెప్పండి.
ఇప్పుడు నిజంగా నిన్నటి దాకా ఇల్లు కట్టుకుంటా ఉండేవాళ్ళేమో చలామణి అయిపోతారు, నిజమైనటువంటి పేదవాళ్ళు వస్తే అడ్డుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమో చెప్పండి మీరు. దయచేసి మీరు మాకు దారి వదలండి. మేమేం అన్యాయంగా అధర్మంగా దౌర్జన్యంగా పోవడానికి రాలా. మీరు కూడా కోఆపరేట్ చేయండి. మీరేదో మౌనంగా ఈడ భూమి దగ్గర ఆడ కూర్చున్నారు కదా సార్. ఇప్పుడు మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చాము. నిన్నటి దాకా అక్రమంగా నిర్మాణాలు జరిగినాయి. అంటే పేదవాళ్ళు సామాన్యులు ఎర్రజెండా వాళ్ళు వస్తే మాత్రం మీరు రానిరు. నిన్నటి దాకా ఇష్టానుసారంగా లక్షల రూపాయలు పెట్టి అమ్మకాలు చేసి కొనుగోలు చేస్తా అమ్మకాలు చేస్తున్నారు. మేము కలెక్టర్ గారిని కలిసాం, ఆర్డీఓ గారిని కలిసాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఇది అన్యాయము, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇక్కడ ఇదే స్థలాల్లో పేదలందరికీ ఇల్లు కట్టించి మరీ ఇస్తామని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడేమో వేరే చోట ఇల్లు కడతా ఉన్నారు. మేము ఇక్కడ మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి మేము వచ్చింది. 16 నెలలు అయింది అధికారంలోకి వచ్చి ప్రభుత్వం. ఈ రోజు దాకా ఒక మాట లేదు. మేమేదో న్యాయం కోసం వచ్చి ఇస్తామంటే మీరు ఎంతమంది పోలీసులు వచ్చి అడ్డుకోవడం ఏం న్యాయమో నాకు అర్థం కావడం లేదు సార్. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. మేము పోతాము. ఏమి రహస్యంగా హఠాత్తుగా వచ్చింది కాదు, అందరికీ చెప్పి వస్తున్నాము. కలెక్టర్ గారికి చెప్పాము, ఆర్డీఓ గారికి చెప్పాము, ఎంఆర్ఓ చెప్పాము, మీకు కూడా చెప్పాము, ఏఎస్పీ గారు, డీఎస్పీ అందరికీ చెప్పి ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా రాత్రి మాట్లాడాడు. ఇది న్యాయం కాదు కదా అంటే మేము న్యాయం చేస్తాను అన్నారు. న్యాయం చేయడం అంటే ఏం న్యాయమో కలవడం ఏది సార్? కలవడం మేము కలిసే లోపల ఇక్కడ అదృశ్యం అయిపోతుంది. ఈడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అదృశ్యం అయిపోతుంది. అది ఏమి న్యాయం? న్యాయం కాదు కదా. ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు సార్, ఇక్కడ గుడిసి స్థానిక ఇల్లు స్థలాలు ఇస్తానని. కాబట్టి మా ఎమ్మెల్యే గారు హామీ మేరకు మేము వచ్చినాం సార్. పోలీసులకి మాకు సమస్య కాదు. న్యాయమైనటువంటి సమస్య మీద మేము పోరాడుతూ ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళకి ఇండ్లు లేవు. 2700 పట్టాలు ఇచ్చారు జగన్ గవర్నమెంట్ లో. 2700 పట్టాలు ఇచ్చారు. స్థలం చూపిలేదు సార్ ఈ రోజు దాకా. ఆ రోజు నుంచి పోరాటం. ఈ రోజు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది ఇస్తామని చెప్పారు. ఆ ప్లేస్ కూడా చదువు దాన్ని అమ్ముకున్న వాళ్ళు సార్. ఇంకోటి సార్, ఎవరు రెవెన్యూ సార్ అక్రమంగా మాత్రం కొత్త పట్టాలు సృష్టించుకొని భూమి మాత్రం ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు 7 ఇళ్లు కట్టినారు. అక్కడ కట్టినారు సార్. 7 ఇళ్లు కట్టారు. హైదరాబాద్ మహానగరంలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేశారు. ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఛార్జీలపై ప్రయాణికులతో మాట్లాడారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తదితరులు నినాదాలు. రేవంత్ రెడ్డి పరిపాలన డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. అసెంబ్లీ 6-7 మందికి 10 మందికి ఇచ్చేసి 10 మందికి అసెంబ్లీ గాడికి ఎంత ఉంటే టికెట్ ఇచ్చేసి 20 నీకు కావాలా? 10 మంది ఉన్నారు కదా. 10 మంది బస్ ఛార్జీలు పెరిగినాయా? ఎంత పెరిగినాయి బస్ ఛార్జీలు? 10 రూపాయలు. లాంగ్ అంటే 3 స్టేషన్లు దాటాలి. 3 స్టేషన్ దాటాలి. 10. ఎన్ని స్టేజ్లు అయినా 3 స్టేజ్లు 10 రూపాయలే. లాస్ట్ వరకు 10. లాస్ట్ వరకు 10. మటాంజలి 50 రూపాయలు, 40 రూపాయలు, మటాంజలి ఇప్పుడు 50 రూపాయలు. 50 రూపాయలు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా వైకాపా నాయకులు పిలుపునిచ్చారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తుందని, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతుల లేమిపై ఆందోళన వ్యక్తం కూడా కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేపట్టలేదు. జగనన్న కేవలం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టారు కాబట్టి జగన్ గారికి మంచి పేరు వచ్చేస్తుందని ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉండే పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీలు అనేవి నిజంగా ప్రజల సంపద. దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన బెనామీలకి, తన తాలూకా మనుషులకి ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్పడానికి ఈ విధంగా కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు ఒక పర్యటన విశాఖపట్నంలో, వారు విజయవాడ నుంచి విశాఖపట్నం నేరుగా చేరుకొని విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన మాకవరపాలెం, నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీ సందర్శనకి వారు రాబోతా ఉన్నారు. ఆ కాలేజీ సందర్శించి అక్కడ పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడబోతా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర నినాదంతో వినూత్న థీమ్తో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డిపిఓ సుశీలాదేవిలు కూడా for encouraging participation in all 26 districts. 1257 తిరుపతి జిల్లా మీ అందరికీ తెలుసు, లక్షలాది యాత్రికులు ఒక టెంపుల్ సిటీ క్యారిడర్గా ఇది కొనసాగుతూ ఉంది. అనేక దేవాలయాల సముదాయాలతో ఉన్న మన జిల్లాలో ఏదైతే ప్రప్రదంగా కూడా యాత్రికులు లక్షలాది మంది ఈ టెంపుల్ సిటీస్లో తిరుమల కానీ, శ్రీకాళహస్తి కానీ, అదేవిధంగా ఇటుపక్క అనేక దేవాలయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా లక్షలాది యాత్రికుల్ని ఆకర్షించే విధంగా ఇక్కడ పనిచేస్తున్న ఏదైతే స్టాఫ్ ఉందో ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించి ప్రతినిత్యం కూడా గ్రౌండ్ స్థాయిలో పనిచేసే స్టాఫ్ అందరికి కూడా శానిటేషన్ దీనికి సంబంధించిన స్టాఫ్ కానీ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాక ప్రతిష్టాత్మకంగా కూడా చెట్లు నాటే కార్యక్రమం కాకుండా ఒక జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నిప్పంటించిన ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెదురుకుప్పంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టకపోయినా నిప్పు పెట్టినట్లు సృష్టించి సొంత లబ్ధి కోసం ఉపయోగించుకున్న సర్పంచ్ గోవిందయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు అందరికీ నమస్కారం. ఇది మన వెదురుగుప్పం పిఎస్లో జరిగిన క్రైమ్ నంబర్ 138/2025 సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్. మీ అందరికీ తెలుసు, ఈ నెల 2nd నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దేవలంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము, నేను కూడా వెళ్ళాను. అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో మన అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్. కర్నూలు కోడుమూరు పట్టణంలో సోమవారం ఎస్ఐ ఎర్రిస్వామి నేతృత్వంలో పోలీసులు బాణసంచా గోదాములపై దాడులు నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన సుమారు
4 లక్షల రూపాయల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేయడం తీవ్రమైన నేరమని, అందుకే గోదామును సీజ్ చేస్తున్నామని ఎస్ఐ వై స్వామి ఈ దినం కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కర్నూలు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మా కోడుమూరు సిఏ గారు సర్కిల్ సిఏ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇట్లా ఇల్లీగల్గా టపాకాయలు పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఊరు మధ్యలో కోడుమూరు మధ్య ఇట్లా అనమత్తుగా పెట్టుకున్నారని చెప్పి మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా మాకు తెలిసింది ఏమంటే మొత్తము సుమారు 4 లక్షల సరుకు ఇక్కడ డంప్ చేయడం అయింది. ఇది ఎటువంటి లైసెన్స్ లేకుండా చేయడం వల్ల చట్టరీత్యా నేరం కాబట్టి దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం. సికింద్రాబాద్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి తనెత్తు తులభారం సమర్పించారు. ఆలయ పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గులాబీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తన జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు తెలిపిన ఆయన పేదలకు అన్నదానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో పండ్ల పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు
वीर विजय पर्याय आरोग्य ऐश्वर्याश्चितम उज्जैनी महाकाली माणिक्यदेवता विजेता जन्मदिवसे आयारोग्यश्वराश्चितम चंडी हवनाच మన్యం జిల్లా కురుపాం ఘటనపై నిపుణుల కమిటీ వేశామని హోంమంత్రి అనిత తెలిపారు. కురుపాం గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికలను అనిత పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికలు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు వర్షకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ ఇంచుమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్ ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్, ఎందుకు ఇది జరిగిందన్న దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపాం కూడా వెళ్తున్నారు. సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన్మదినాన్ని పురస్కరించుకొని ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి తనెత్తు తులభారం సమర్పించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న హోంమంత్రి. మన్యం జిల్లా కురుపాం ఘటనపై నిపుణుల కమిటీ వేశామని హోంమంత్రి. ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని ప్రైవేటీకరణ ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతుల లేమిపై ఆందోళన వ్యక్తం. ఈ నెల 9న నర్సీపట్నం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.